అంటే రాజ్యసభ మీకు గవర్నర్ పదవి రాలేదు కాబట్టి రాజ్యసభ ఇస్తారు అనేటువంటిది ఒకటి ఉన్నది. ఒక మాట చెప్పాలంటే రాజ్యసభనే నాకు మొదట వారు ఇస్తామని ప్రామిస్ చేశారు. కారణం ఏమైనా అది ఆనాడు గరకపాటి మోహన్ రావుకి ఇచ్చారు. తర్వాత గవర్నరు నాకు వస్తుందని చెప్పారు, గవర్నరు రాలేదు. సరే భవిష్యత్తులో ఏమిస్తారు అనేటువంటిది అది చంద్రబాబు నాయుడు. ఇక్కడ మీకు బలం లేదు, ఆంధ్ర అసెంబ్లీ బలంతో మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అవును, ఏమున్నది దాని తప్పేమున్నది? ఇప్పుడు జాతీయ పార్టీ మొన్న నిర్మలా సీతారామన్కి ఇవ్వలేదా మనం ఇక్కడ నుంచి? లేకపోతే ఇప్పుడు ఉన్న సురేష్ ప్రభు జాతీయ పార్టీ సురేష్ ప్రభు గారికి కూడా కాంగ్రెస్ పార్టీలు కూడా ఇచ్చారు కదా, అట్లనే ఇవ్వచ్చు, నష్టమేమున్నది దానికి. అందులో నాకు ఇస్తామని కూడా చెప్పారు కాబట్టి. సో అంటే అసలు మీరు చాలా కాలం క్రితమే మీరు జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళుంటే బెటర్గా ఉండేది అనేటువంటిది మీ కొంతమంది మీ ఫాలోవర్స్ అంటూ ఉంటారు. అది నిజమే. అంటే పార్లమెంట్కి పోటీ చేయటం కానీ లేలే అంటే పోయిన అదే 2014లో కనుక అయ్యింటే నాకు ఇంకొంచెం మంచిగా ఉండేది, నాకున్న సీనియారిటీకి కానీ నాకున్న వయసుకి కానీ బాగుండేది అనేది ఒక అభిప్రాయం ఉంది. కానీ కుదరలేదు కదా, మనం ఏం చేస్తాం. అంటే ఏదన్నా నేను ఎవరినేమి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు సార్. సరే అధిష్టానం కూడా మంచిగా ఏది ఆలోచిస్తుందో అదే చేయని మనం చేయగలిగేది ఏముంది. అంటే తెలంగాణలో కనుక మీకు రాజ్యసభ ఇచ్చిండుంటే మంత్రి పదవి, తెలంగాణలో రాజ్యసభ ఇచ్చిండి నాకు పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చింటే ఇవాళ పార్టీ అధికారంలోకి వచ్చేది. అందరినీ కలుపుకెళ్ళి ప్రజలను ఎట్లా తీసుకురావాలనో నాకు తెలుసు. లేకపోతే 6 సార్లు ఎట్లా గెలిచిన సార్? ఎవరు సపోర్ట్తో గెలిచిన నేను? నా ఓన్ పార్టీని ముందు పెట్టుకొని నడిచి పార్టీకి మంచి పేరు తెస్తూ నేను మంచి పేరు తెచ్చుకుంటూ పార్టీలో నేను గెలిచాను. ప్రజల్లో నేను ఇండిపెండెంట్ గెలిచాను. సమస్య ఏంటంటే ఒకటండి, అంటే మిమ్మల్ని ఆలేరు నరసింహులు గారు అంటారు, మీరు ఆలేరు వదిలిపెట్టుకొని మళ్ళీ ఖమ్మం జిల్లాకి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇక అది ఒక మాట చెప్పాలంటే అది కూడా ఒక బాధాకరమే. అప్పుడు ఏంటంటే సరే నేను అసలు యాక్చువల్గా పోటీ చేయనని చెప్పాను. 14లో నేను పోటీ చెయ్యను, 2014లో నేను పోటీ చెయ్యను, నేను ఈ 10 జిల్లాలు తిరుగుతాను, మనోళ్ళని గెలిపించుకునే ప్రయత్నం చేద్దాం, నాకు ఇంట్రెస్ట్ లేదు ఉన్న పరిస్థితులలో, నాకు డబ్బులు కూడా లేవు అనే అభిప్రాయం నేను చెప్పడం జరిగింది. సరే అది నా తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ కూడా ఆనాడు రజనీ కుమార్ అని ఉండే ఆ అమ్మాయికి కూడా అది ఇవ్వటం జరిగింది. నేనే చెప్పాను రజనీ కుమార్కి ఇవ్వండి సార్ అని కూడా చెప్పడం జరిగింది. ఆమెకు అలాట్ చేశాను. ఇక నేను ఖాళీగా ఉందామన్న టైంలో బాబు గారు పిలిచి నువ్వు ఏది మధిరలో పోటీ చేస్తే నువ్వు గ్యారెంటీగా గెలుస్తావు, అక్కడంతా కూడా మన కమ్మ వాళ్ళు అప్పుడు ఈ సెంటిమెంట్ ఉంది కదా సార్, ఈ పరిస్థితులలో అక్కడి నుంచి అయితే నువ్వు గెలవాలి, నువ్వు అసెంబ్లీలో ఉండాలి, నరసింహులు నువ్వు ఆలోచన చేయి, తప్పకుండా నువ్వు మధిర నుంచి చేయాలనేటువంటి ఆయన మాట విని నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆయన మాటను కాదనలేక, వాస్తవంగా నాకు ఇష్టం లేదు. అది కూడా 10 రోజులే ముందే 10 days బిఫోర్ వెళ్ళటం వల్ల కొంత నష్టం జరిగింది. అది ఒక అంటే వెళ్ళకుండా ఉండాల్సింది అసలు అది వెళ్ళకుండా ఉంటే మంచిది. నాయకుని మాట వినాలి కాబట్టి విని అక్కడికి వెళ్ళటం జరిగింది. అంటే భవిష్యత్తులో మళ్ళీ మీరు మీ సొంత జిల్లాకు వస్తారా? తుంగతుర్తి సొంత జిల్లానే, ఎప్పుడైనా సొంత జిల్లా, అది కూడా ఆలేరు. అంటే రాజ్యసభకు వస్తే పోటీ చేయరు? రాజ్యసభకు వస్తే ఎందుకు పోటీ చేస్తా? చేయను కదా. రాజ్యసభ రాకపోతే ఆలేరు నుంచే పోటీ చేస్తాను నేను. సో రాజ్యసభ మీద మీరు యూఆర్ పిన్నింగ్ హోప్స్ అన్నీ పోయినాయి. అయినా కూడా పార్టీ పరంగా ఆలోచిస్తే మంచిదే. నేనేమి ఇక ఫోర్స్ చేసి ఏదో చేయాల్సిన అవసరం నాకు లేదు. కాకపోతే మా నాయకుడు ఒక మాట ఇచ్చారు కదా, ఆ మాట ఖచ్చితంగా కట్టుబడి ఉంటారనే ఒక నమ్మకం నాకుంది. అట్లా ఈసారి మాత్రం వస్తుంది అనేటువంటి నమ్మకం, వారు అన్న మాటకు కట్టుబడి ఉంటారు కాబట్టి. మీ మీద సానుభూతి కూడా వ్యక్తమవుతున్నట్టుంది మీ పార్టీలో. అంటే గవర్నర్ పదవి రాకపోవడం న్యాచురల్గా పార్టీకే కదా సార్, అన్ని పార్టీల వాళ్ళకు ఉంది. పాపం అయ్యో పాపం రాలేదే అని ప్రజలకు ఉంది. ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ ఉంది. ఓకే, అది విషయం. సో ఈసారి మాత్రం మీకు కొంత న్యాయం జరుగుద్ది అనేది మీరు అనుకుంటున్నారు? నేను ఒక మాట చెప్పనా, నేను పోరాటం చేసి బతికిన జీవితం సార్ నాది. నేను మరీ ఆశించి 2 సార్లు భంగపడ్డా. ఇప్పటికీ నేను ఆశించి కాదు, నాయకత్వం చెప్పింది కాబట్టి ఓహో మంచిదే కదా అనుకున్నా. నేను వాస్తవంగా చెప్పాలంటే 2 సార్లు నాకు ఇబ్బంది అయింది. ఇక 3వసారి అనేటువంటిది అది అధిష్టానానికే వదిలేసిన నేను. వాళ్ళు ఏం నిర్ణయం. కానీ మీరు కొంతమంది అంటున్నారు అంటే కాన్షీరామ్ గారు ప్లే చేసిన రోల్ మీరు ప్లే చేయాలి నరసింహులు గారు,
అంటే ఒక పెద్ద దిక్కుగా నేను అందుకే అంటున్నా, నేను ఒక మాట చెప్పనా, తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలు, పేరు కూడా బలహీన వర్గాల పార్టీ అని దీనికి ఒక పేరు ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎట్లాగో ఆంధ్రలో వారు ముఖ్యమంత్రి అయ్యారు. దీన్ని కనుక నాలాంటి వాడికి రాజ్యసభ ఇచ్చి పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చి 5 సంవత్సరాలు నాకు అవకాశం ఇచ్చింటే పెత్తందారుల మీద పోరాటం చేసి రాజ్యాధికారం తీసుకొచ్చేవాడిని. అది నాకున్నటువంటి స్పిరిట్ అది. భవిష్యత్తులో అవకాశం నాకు రాలేదు, అది బాధ. అంటే ఇప్పుడు 2019లో రావచ్చు కదా. ఏ 5 సంవత్సరాలు ఎంత తేడా వస్తుంది సార్? ఓకే, 5 సంవత్సరాలు ఎంత తేడా వచ్చింది, పార్టీ ఎంత నష్టపోయింది. అంటే ఫైటింగ్ స్పిరిట్ కూడా తగ్గిందంటారా? ఫైటింగ్ స్పిరిట్ ఎప్పుడు సచ్చదాకా తగ్గదు నాకు, కానీ విషయం ఏంటంటే పార్టీ నష్టపోయింది కదా, బాగా నష్టపోయింది. తర్వాత ఈ పరిస్థితులలో చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు కనుక కరెక్ట్గా ఆలోచన చేసి కరెక్ట్ నిర్ణయాలు తీసుకోగలిగితే ఇప్పటికైనా వెనక పోయేది ఏముంటుంది? పార్టీ సమస్య లేదు.